గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా చిన్న ప్రేయర్ చేయండి స్టార్ట్ చేసే ముందు. ఎనీవన్? పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. నీ లేఖన భాగాన్ని పరిశీలించుండగా తండ్రి మాకు సహాయము దయచేయండి. మమ్మల్ని మాది అనేది తీసివేసి ప్రభువా, నీ చిత్తాన్ని కనుగొనడానికి మీరేం మాట్లాడుతున్నారో దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయము దయచేయండి. మీరు కృప చూపించమని, దయ చూపించమని, సమస్తమైన విషయాలు మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. పోయిన వారం మనం మాట్లాడుకుంటూ మెల్కీసెదెకు గురించి చెప్పుకున్నాము. తర్వాత ఎష్కోలు, మమ్రే వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ అబ్రహాంతో యుద్ధానికి వెళ్ళినట్లుగా చూసాము. అయితే ఎలాంటి సందర్భంలో వాళ్ళు యుద్ధానికి వెళ్ళుంటారు అనేది కూడా కొంచెం మాట్లాడుకున్నాం. మిగిలిపోయినవి రాజుల గురించి, అబ్రహాం పేరుకు ముందు వచ్చినటువంటి హెబ్రీయుడైన అనేటువంటి దాని గురించి. హెబ్రీయుడైన అనేటువంటిది ఎందుకు వచ్చింది అని నేను చూసినప్పుడు చాలా మంది ఏం రాశారంటే, ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళనందరినీ కూడా, అంటే దాని యొక్క హీబ్రూ రిఫరెన్స్ కనుక మనం చూసుకుంటే ఎబెరిన్ అని చెప్పి ఒక పదం వాడారు. ఎబెరిన్ అనగా ఎబెరు వారసులు అని చెప్పి 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో నోవహు కుమారుల యొక్క వంశావళి గురించి మాట్లాడుతూ అక్కడ షేము వంశావళి దగ్గరికి వచ్చేటప్పటికి ఎబెరుతోనే మొదలవుతుంది వంశావళి. మనం అప్పుడు కూడా అనుకున్నాం, షేముతో మొదలు పెట్టకుండా ఎబెరుతో మొదలు పెట్టారు. ఎబెరు ఏదో ఒక గొప్ప కార్యం చేసి ఉంటాడు అని. ఈ ఎబెరు యొక్క వన్ ఆఫ్ ది సన్స్ వచ్చేసి పెలెగు టైంలోనే భూమి రాజ్యములుగా విభాగించినట్లుగా మనకి రాయబడింది. అక్కడి నుంచి కూడా ఈ వంశావళిలో నుండి వచ్చినటువంటి వ్యక్తులను ఎబెరీయులు అంటూ వచ్చారంట. ఆ లోకల్స్ అందరూ కూడా వీళ్ళని ఎబెరీయులు లేదా ఎబెరు వారసులు. ఈ ఎబెరీయులు అనేటువంటి పదమే కాలక్రమంలో హెబ్రీయులుగా మారిపోయింది. అందుకని అబ్రహాం యొక్క పేరునకు ముందుగా హెబ్రీయుడైనా అని వచ్చింది. అంటే ఆ లోకల్స్, కనాను లేదా ఈ సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉరుపట్నంలో నుంచి ఇక్కడికి వచ్చి కాపురం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అబ్రహాంతో పాటుగా ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా వచ్చారని చరిత్ర చెప్తుంది. వాళ్ళ గురించి మనకేమీ బైబిల్లో మెన్షన్ చేయలేదు. బట్ సెక్యులర్ బుక్స్ లో చూస్తే కనుక నాట్ ఓన్లీ అబ్రహాం కన్నా ముందు కొంతమంది వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో సెటిలర్స్ గా ఉన్నట్లుగా కనిపిస్తుంది. వాళ్ళతో ఎవరితో కూడా దేవునికి నిబంధన లేదు, కానీ కేవలం అబ్రహాంతో మాత్రమే దేవునికి నిబంధన అనేటువంటిది ఉంది. అలాగా వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎబెరీయులు అనుకుంటూ హెబ్రీయులుగా మారిపోయింది. హెబ్రీయులు కాస్త హెబ్రీయులు అయ్యింది. హీబ్రూ భాష ఎప్పుడైతే వీళ్ళ మాతృభాషగా పరిణమించిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు హెబ్రీయులు అయిపోయారు. దేవుడు కూడా భవిష్యత్తులో వీళ్ళని ఎలాంటి జనాంగంగా పిలుస్తారు అనేటువంటి దానికి ఉదాహరణగా కూడా హెబ్రీయుడు అనేటువంటి మాట మనకి అబ్రహాం పేరుకు ముందుగా తగిలించారు. అలాగే అతని వంశంలో నుంచి వచ్చినటువంటి మిగతా వారసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం హెబ్రీయులు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఒకటి హీబ్రూ మాట్లాడేటువంటి వాళ్ళు, అలాగ ఒక అర్థం వస్తుంది. 2 ఎబెరు యొక్క వారసులు. ఎంత ఇదిగా ఎబెరు యొక్క పేరు గుర్తుపెట్టుకోవడానికి ఏం కారణం అయి ఉంటుంది అనేది మాత్రం బైబిల్ మనకి స్పష్టత ఇవ్వలేదు. దాని మీద ఎవరు ఎన్ని స్పెక్యులేషన్స్ చేసినా కానీ అతని పేరుకున్నటువంటి అర్థాన్ని బట్టి సింపుల్ గా చాలా మంది ఏమంటారంటే అవతల పక్క నుంచి వచ్చినటువంటి వాడు అని. మీరు అబ్రహాం ప్రయాణం చేసినటువంటి
మ్యాప్ని గమనించినప్పుడు 12వ అధ్యాయంలో యూఫ్రటీస్ నది పరివాహక ప్రాంతం గుండగా దాటుకొని వస్తాడు అబ్రహాం. ఈ ఎబెరు కూడా అంతకు ముందు అతని వంశంలోని వారు ఎవరైనా కానీ యూఫ్రటీస్ నది దాటి యువతల పక్కకు వచ్చినట్లయితే అవతల వాళ్ళు లేదా అవతల నుంచి దాటి వచ్చినటువంటి వాడు అనేటువంటి అర్థం ఆ పేరుకి వస్తుంది, ఎబెరు అనేటువంటి పేరుకి. అలాగన వాళ్ళని ఎబెరీయులు అనగా నది దాటి యువతలకి వచ్చారు అని. పూర్వకాలంలో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. నదులు, సముద్రాలు, కాలువల ఆధారంగా చాలా వరకు బోర్డర్ పాయింట్స్ అనేటువంటివి నిర్ణయిస్తారు. జిల్లాలకు కానీ, రాష్ట్రాలకు కానీ, దేశాలకు కానీ. ఆ రోజుల్లో కూడా రాజ్యాల యొక్క సరిహద్దులు నీటిపారుదల వ్యవస్థను ఆధారం చేసుకునే ఉండేవి. సాధారణంగా నాగరికత మొత్తం కూడా డెవలప్ అవ్వాలి అంటే నీరు చాలా ఎసెన్షియల్ కమాడిటీ కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత అనేటువంటిది ఎక్కువగా విస్తరిల్లింది. పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చూడండి, ఎక్కువ వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి చోట నదుల ఒడ్డున ఆనుకొని పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ రోజుల్లో కూడా వాళ్ళు బోర్డర్ పాయింట్స్ అనేటువంటివి నిర్ణయించుకొని బోర్డర్ దాటి యువతల పక్కకు రావటం అనేటువంటిది కొంచెం అరుదుగా జరిగేది. ఈ రోజుల్లో లాగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటివి అప్పటికి లేవు కాబట్టి బోర్డర్ దాటి యువతల పక్కకు రావటం అనేటువంటిది వాళ్ళకు కొంచెం విచిత్రంగానే ఉంది. అలా వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా వీళ్ళు అవతల పక్క నుంచి వచ్చారు అని చెప్పి ప్రత్యేకంగా ఒక గుర్తింపు కింద అలా మాట్లాడేవారు. ఎబెరు యొక్క పేరుకు కూడా అర్థం అదే, అవతల పక్క నుంచి వచ్చినటువంటి వాడు అని, ఆర్ ద పర్సన్ హూ పాస్డ్ ఫ్రమ్ అదర్ సైడ్ అని. అలాగా ఈ పేరు పాపులారిటీలోకి వచ్చింది. అలాగా పాపులర్ అయ్యాడా లేకపోతే దేవుని కోసం ఏదన్నా చేసి పాపులర్ అయ్యాడా అనేటువంటిది మన క్లారిటీ అయితే లేదు. పేరును బట్టి అయితే నది దాటి వచ్చాడు, అందుకే పాపులర్ అయ్యాడు. ఎక్కువ మంది రారు కాబట్టి ఎబెరు వారసులు మాత్రమే కొంతమంది వచ్చారు అన్నట్లుగా అతని పేరు ఏదైనా, లేదంటే ఎబెరు ఏమన్నా అక్కడి నుంచి వచ్చి ఇటు పక్క యూఫ్రటీస్ నది యువతల పక్క ఏమైనా సెటిల్ అయ్యాడేమో మనకి కూడా తెలియదు. బట్ బైబిల్ ఈస్ వెరీ సైలెంట్ ఆన్ దట్. వాళ్ళని ఎవరిని కూడా హైలైట్ చేయలేదు. ఈవెన్ షేమును కూడా హైలైట్ చేయలేదు బైబిల్ ఎక్కడ కూడా. నోవహు తర్వాత అంత ఇదిగా హైలైట్ అయినటువంటి వ్యక్తి కేవలం అబ్రాహాం మాత్రమే. మధ్యలో ఉన్నటువంటి ఎవరి గురించి కూడా బైబిల్ విస్తరించి మాట్లాడటం అనేటువంటిది జరగలేదు. ఇంకొకటి రాజులు. నోవహుకు ముందు రాజులు ఉన్నట్లుగా లేదు, నోవహు తర్వాత రాజులు వచ్చినట్లుగాను కనిపించదు. నిమ్రోదు వేటగాడని కొన్ని పట్టణాలను నిర్మించాడు అని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. అంతే తప్ప రాజులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనకి క్లారిటీ లేదు. 11వ అధ్యాయంలో ఎవరు రాజులు ఉన్నట్లుగా కనిపించదు మనకి. 10వ అధ్యాయంలో కూడా రాజులు ఉన్నట్లుగా కనిపించదు. సడన్ గా 12లో మనకి ఫరో రాజు పరిచయం అవుతాడు. ఈ రాజరిక వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటిది పుట్టుపూర్వత్రాలు అయితే ఇవ్వలేదు. పెలెగు సమయంలో భూమి దేశములుగా విభాగింపబడిన అన్నటువంటి దాంట్లోనే దేశాలను పరిపాలించడానికి రాజులు కూడా వచ్చారు అని మనం అర్థం చేసుకోవాలి. అప్పటి నుంచే వీళ్ళు ఉండాలి తప్ప, లేదా నిమ్రోద్ నుంచైనా కానీ అది మొదలై ఉండాలి. బైబిల్ బయట ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు నిమ్రోద్ రాజుగా పరిపాలించాడు అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరి మీద. అతనే బబులోను కట్టాడు. బాబేలు గోపురం ప్రాజెక్టు కూడా అతనే స్టార్ట్ చేశాడని చెప్పి ఆ బుక్స్ చెప్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు బైబిల్లో మాత్రం ఈ రాచరిక వ్యవస్థ ఎలా మొదలైంది అనేటువంటిది లేదు. దేవుడు ఎప్పుడు కూడా దీనికి ఫేవర్గా ఉన్నట్లుగా మనకు కనిపించదు. అంటే ప్రజలు వాళ్ళలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని వాళ్ళని పరిపాలించేట్టుగా చేయటం అనేటువంటిది దేవునికి ఇష్టం లేదు. సమూయేలు దగ్గరికి ఇజ్రాయేలీలు వచ్చి మాకు రాజు కావాలన్నప్పుడు కూడా తను బాధపడతాడు. దేవుడు కూడా
వాళ్ళ తెక్క కుదరాలే అన్నట్లుగా ఒప్పుకుంటాడు తప్ప తనకిష్టం అని ఒప్పుకోడు. దేవుడు పరిపాలించేది కూడా రాజరికమే. కానీ దేవుని యొక్క రాజరిక నీతి వేరు, మనుషుల యొక్క రాజరిక నీతి వేరు. మెస్పటోమియా నుంచి కానీ అంతకు ముందున్నటువంటి ఈ బబులోను టైంలో ఉన్నటువంటి సివిలైజేషన్స్ అన్నిటినీ కూడా మీరు చరిత్ర తిరగేస్తే గనక ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది రాజులు గొప్ప గొప్ప సామ్రాజ్యాల్ని సృష్టించగలిగారు. వాళ్ళకున్నటువంటి మేధస్సుతోనూ వాళ్ళకున్నటువంటి సైనిక బలగంతోనూ కూడా వాళ్ళు సాధించారు. చిన్నగా మొదలయ్యారు. దాదాపుగా ఈ రోజున ఒక అమెరికా ఎంత ఉందో మన ఇండియాలో ఒక సగం అనుకోండి, అంత పెద్ద పెద్ద రాజ్యాల్ని ఆ రోజుల్లోనే వాళ్ళు పరిపాలించారు. ఎక్స్పాన్షన్ అనేటువంటి చేయగలిగారు. వాళ్ళు ఒక సర్టెన్ పాయింట్ వరకు ఎక్స్పాండ్ అయిన తర్వాత మరలా రాజ్యాలన్నీ కూడా కూలిపోతూ వచ్చినాయి. అదే విషయాన్ని దానియేలు గ్రంథంలో దేవుడు నెబుకద్నెజరుకు చూపించినటువంటి విగ్రహం ద్వారా బయలుపరుస్తాడు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కట్టారు. వాళ్ళు పరిపాలించింది ఏమీ జిల్లా స్థాయి కాదు, రాష్ట్రం అంత సైజు కాదు, దేశాలనే పరిపాలించారు. ఇదంతా చేసింది కూడా రాజులే. దేవుడు వచ్చి వాళ్ళకి ఆ భూమిని అప్పగించినట్లుగా మనకి ఎక్కడ కనిపించదు. వీళ్ళు యుద్ధాలు చేసుకుంటూ అంటే సంవత్సరాల తరబడి యుద్ధాలు చేశారు. నెబుకద్నెజరు వాళ్ళ నాన్నగారు అయితే దాదాపుగా తన లైఫ్ లో 3/4 టైము వార్లోనే ఉన్నాడు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లేదు కాబట్టి ఒక రాజు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్తే దాదాపుగా ఒక 3-4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ మళ్ళీ తన రాజ్యంలోకి రావడానికి అయ్యేది కాదు. అలెగ్జాండర్ ఉన్నాడు, తను ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఏమో కంటిన్యూస్ గా వార్ చేస్తూనే ఉంటాడు. మాసిదోనియాలో మొదలుపెట్టి ఇండియా దాకా వస్తాడు. ఇండియా నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ విధంగా వాళ్ళు సంవత్సరాల తరబడి యుద్ధ భూమిలోనే ఉంటూ సైన్యాల్ని ఎంకరేజ్ చేస్తూ అంతకంతకు కూడా రాజ్యాన్ని ముందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి విస్తరించుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఇప్పుడు తూర్పుకి విస్తరించడం అయిపోయింది అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి ఒక 4-5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని మరలా ఈసారి పడమర వైపుకి రాజ్యాన్ని విస్తరించడం ఇలాగ చేసేవాళ్ళు. వీళ్ళు ఎంత గొప్పగా చేశారో మరలా అంతే గొప్పగా అవన్నీ కూడా వెనక్కి పతనమైపోతూ వచ్చినాయి. ఏ రాజ్యం కూడా ఇప్పటి వరకు స్టేబుల్ గా నిలబడింది లేదు. ఎనీథింగ్ మనుషుల చేత ఏర్పాటైనటువంటి ఏ సామ్రాజ్యము కూడా పర్మనెంట్ గా చరిత్రలో నిలబడటం అనేటువంటిది ఏ సివిలైజేషన్ లోనూ కూడా జరగలేదు. కేవలం ఒకే ఒక్క జాతిలో అది జరిగింది, జరగబోతుంది కూడా. అదే ఇజ్రాయిల్. ఇజ్రాయిల్లో కూడా ఎందుకు జరిగింది అంటే దావీదుతో మొదలైనటువంటి రాజ్యం ఎప్పటికీ కూడా అలాగ నిలిచి ఉంటుంది. అది యేసు ప్రభు వారు మరలా వచ్చి సింహాసనం మీద కూర్చొని పరిపాలించడం ద్వారా సాధ్యమవుతుంది. మిగతా ఏ రాజ్యం అయినా కానీ ఒక స్టేజ్కి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి పడిపోయి కాలగర్భంలో కలిసిపోయింది తప్ప ఒక రాజ్యంగా ఏర్పడిన తర్వాత ఏదో టెంపరీగా మధ్యలో ఒడిదుడుకులకు, ఆక్రమణలకు, లేకపోతే ఇంకొక దానికి గురైనా కానీ పర్మనెంట్ గా నిలదొక్కున్నటువంటి రాజ్యం కానీ సామ్రాజ్యం కానీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇజ్రాయిల్ మాత్రమే. ఇంకా ఏ రాజ్యానికి కూడా ఆ అర్హత అనేటువంటి దక్కలేదు. అది బబులోన్ అవనివ్వండి, అషూర్ అవనివ్వండి, ఆజ్టెక్ మయన్స్ అంటారు కదా వాళ్ళది అవనివ్వండి, ఇంకా ఇటు చైనాలో హాన్ డైనాసిటీ అవనివ్వండి, ఇలాగా ఏది చూసుకున్నా కానీ, ఇలాగా ఏ రాజ్యం చూసుకున్నా కానీ చిన్నగా మొదలయ్యి ఎక్స్పాండ్ అయినాయి. ఎలాగైతే ఎక్స్పాండ్ అయినాయో మళ్ళీ అదే విధంగా కంప్రెస్ అయిపోయినాయి. అవన్నీ కూడా తగ్గిపోయినాయి. చివరికి పేరు పెడతానికి లేకుండా అయిపోయినాయి. దే వర్ రీప్లేస్డ్ బై
సమ్ అదర్ సివిలైజేషన్ ఆర్ సమ్ అదర్ కింగ్డమ్. నెబుకద్నెజర్ రాజ్యాన్ని కానీ వీళ్ళు మీడియస్ అండ్ పర్షియన్స్ ఎలాగైతే రీప్లేస్ చేశారో, వాళ్ళని రోమన్స్, గ్రీక్స్ ఇలాగా ఎలాగైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రీప్లేస్ చేసుకుంటూ వచ్చారో, అన్నిటినీ కూడా అలాగ రీప్లేస్ చేసి వాళ్ళ పేరు కాలగర్భంలో కలిసిపోయేలా చేశారు. అలాగా ఆక్రమణలకు గురైనా కానీ కంప్లీట్ గా పతనం అనేటువంటిది చూడకుండా, అంటే ఎరేజ్ అయిపోవటం అనేటువంటిది లేదు. కాస్త కనుమరుగయ్యిందేమో కానీ ఏదో మన గ్రహణం పట్టినట్లుగా కొంతకాలం దాని ప్రభావము, దాని యొక్క తేజస్సు అనేటువంటి తగ్గిందేమో కానీ కాలగర్భంలో కలిసిపోకుండా ఉన్నటువంటిది ఏదైనా ఉంది అంటే అది దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. దేవుడు అందుచేతే ఒకవేళ మనుషుల చేత పరిపాలించబడటానికి మనుష్య జ్ఞానంతో రాజ్యాలను ఏర్పాటు చేయడానికి దేవుడు ఇష్టపడినట్లేడు. ఒక కారణం, వీళ్ళెప్పుడు కూడా రక్తం చెందించారు. ఏ రాజైనా సరే, మీరు శ్రీకృష్ణదేవరాయలనండి, గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియా, మొఘల్స్ అవనివ్వండి, లేదా పురుషోత్తముడు అవనివ్వండి, ఈ పల్లవులు, చోళులు, మీరు ఎవరినైనా తీసుకోండి, అలెగ్జాండర్ కానీ, రోమన్స్ కానీ, నెబుకద్నెజర్ కానీ, ఈ భూమి మీద ఏదైనా ఒక రాజ్యం ఒక రాజు పరిపాలనలో ఒక స్థాయికి ఎదిగింది అంటే ఖచ్చితంగా అది రక్తం చిందించడం ద్వారా, మనుషుల్ని చంపడం ద్వారా, అణగదొరకటం ద్వారా, ఒకళ్ళనొకళ్ళు ఆక్రమించుకోవటం ద్వారా జరిగిందే తప్ప ప్రేమగా పరిపాలించడం అనేటువంటిది మాత్రం వీళ్ళలో ఎవరి వల్ల కూడా కాలేదు. కొంతమంది రాజులు ప్రజల్ని బాగానే చూసుకున్నారు, దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానము కూడా లేదు. మంచి రాజులు ఉన్నారు, కానీ రక్తం చిందించకుండా రాజ్యాన్ని విస్తరణ చేసింది, లేదా ఎదుటివారిని అణగదొరకకుండా, ఆక్యుపై చేసుకోకుండా సామ్రాజ్యాలను స్థాపించిందంటూ ఎవరూ లేరు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రిన్సిపల్స్కి అగెనిస్ట్. దేవుడు ఆ రకమైనటువంటి ఎక్స్పాన్షన్ ఎప్పుడు కూడా ఒప్పుకోడు. దేవుడు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పంపించేశాడు కదా అంటే, వాళ్ళందరినీ బాగున్నా కానీ, వాళ్ళు సక్రమంగా ప్రవర్తిస్తున్నా కానీ పంపించేలే దేవుడు. పాపానికి తీర్పుగా వాళ్ళని పంపించేశాడు. కానీ ఈ మనుషుల ద్వారా పరిపాలించినటువంటి రాజులు ఎవరు కూడా అలాగ చేయలేదు. ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నా, ఈ రాజ్యంతో వాళ్ళు సమాధానం కలిగి ఉన్నా కానీ వాళ్ళకున్నటువంటి ఎక్స్పాన్షన్, మనం విస్తరించాలి, మనం మన బోర్డర్ దాటి బయటికి వెళ్ళాలి, వేరే వాళ్ళది కూడా ఆక్రమించుకోవాలి అనేటువంటి ఆలోచనతో చేసిందే తప్ప, మీకు సక్రమంగా ఉండటం తెలియట్లేదు కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని జయించి మీరు క్వాలిటీగా లైఫ్ ఎలా లీడ్ చేయాలో నేను నేర్పిస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఏ ఒక్క రాజు కూడా ఏ రాజ్యం మీదకి వెళ్ళలేదు. సో ఆ విధంగా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఏమీ ఆక్యుపేషన్స్ చేసుకోలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి వనరుల కోసమో, ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్, లేదా వాళ్ళ కీర్తి అంతటా వ్యాపించాలి అనేటువంటి ఉద్దేశంతోనూ చేశారు. దేవుడు అలాగే ఎప్పుడు కూడా చేయలేదు. ఒకవేళ దేవుడు ఎవరినైనా బయటికి పారదోలినా కానీ, లేదా ఎక్కడైనా ఒక ల్యాండ్ అనేటువంటిది వేరే వాళ్ళకి అప్పగించినా కానీ అక్కడ ఒక ఎగ్జాంపులరీగా ఎలా నివసించాలో చూపించాడు మిగతా వాళ్ళకి. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాము ఎగ్జాంపులరీగా బ్రతికి చూపించాడు మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి అనేటువంటిది. మనిషిని ఎలా ట్రీట్ చేయాలి,
ఒక రాజ్యం మరొక రాజ్యంతో లేదా వేరే రాజ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సమాధానంగా ఎలా ఉండాలి, కలిసిమెలిసి అభివృద్ధి కోసం ఎలాగ పాకులాడాలి అనేటువంటిది నేర్పించాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కుతంత్రాలతో కానీ కుట్రలతో కానీ వేరే ఉద్దేశాలతో ఒకళ్ళనొకళ్ళు ఆక్యుపై చేసుకోండి, ఒకళ్ళనొకళ్ళు చంపుకోండి, ఒకళ్ళనొకళ్ళు రూపం ఆపుకోండి అనేటువంటిది ఎప్పుడు కూడా దేవుడు ప్రోత్సహించలేదు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చొని పరిపాలించినప్పుడే నీతి రాజ్యము అనేటువంటి మాట వచ్చింది తప్ప ఇంకా మిగతా ఎవరు పరిపాలించినా కూడా నీతి రాజ్యము అనేటువంటి బిరుదు లేదా ఆ రేంజ్ గుర్తింపు మనుషుల్లో ఉన్నటువంటి ఏ సామ్రాజ్యానికి కూడా రాలేదు. అక్కడ ప్రేమపూర్వకంగా అందరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఉండటం, ఆ భూమి మీద జీవితం అంటే ఇలా ఉండాలి అని చూపించేటువంటి విధంగా ప్రభు సింహాసనం మీద కూర్చొని పరిపాలించాడు. అందుకే ఆయనది కూడా రాజరికమే. దేవుడు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి ఓటేయలేదు. ప్రజాస్వామ్యం అనేటువంటి దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు, అది మనుషులు ఏర్పాటు చేసుకున్నది. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పుట్టుకొచ్చిందో మీరు చరిత్ర చూస్తే కనుక ఏంటి ఇంత సిల్లీగా వచ్చినటువంటి దాన్ని మన వాళ్ళు ఇంత ఇదిగా ఫాలో అయ్యారా అని ఆశ్చర్యం వేస్తుంది అనమాట. దానికి పెద్ద కాంక్రీట్ బేస్ ఏం లేదు. కొంతమంది కుట్రతోనూ కుతంత్రంతోనూ రాజ్యాలను ఆక్యుపై చేసుకోవడానికి ఈ సిస్టమ్ని ఫాలో అయ్యారు. అది వర్కౌట్ అయింది, తర్వాత దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ అనేటువంటిది, రాజ్యసభ అనేటువంటి కాన్సెప్ట్ ఇవన్నీ కూడా రోమన్స్ సామ్రాజ్యంలో ఉండేవి. దానివల్ల వాళ్ళేమి మేలు పొందినట్లుగా లేదు. అక్కడ కూడా హత్యలు, తిరుగుబాట్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయాలు చేసుకున్న కుట్రలు కుతంత్రాలు ఇవే కనిపిస్తాయి మనకి. మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ వ్యవస్థ అయినా కానీ లోపభూయిష్టంగా ఉందే తప్ప అది ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరిచినట్లుగా లేదు. యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు రాజులందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకునేది. ఇప్పుడు అదేమన్నా యుద్ధాలను ఆపగలిగిందా? ఏమీ లేదు. చాలా మంది ఏమంటారంటే యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయిన తర్వాత యుద్ధాలు ఇంకా ఎక్కువైనాయి అంట. ప్రతిదీ పేపర్లోనికి రాదు, కానీ బోర్డర్ డిస్ప్యూట్స్ అయ్యి మిలిటరీస్ మధ్య చిన్న పెద్ద క్లాషెస్ అనేటువంటి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వార్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. రష్యా అండ్ ఉక్రెయిన్ ఇలాంటివి. అది రూపం ఆపలేకపోయింది, కానీ ఎంతో ఆడంబరంగా స్టార్ట్ చేశారు దాన్ని. చాలా హోప్స్ పెట్టుకున్నారు మనుషులు కలిసి. మనం దాని మీద ఏం రాస్తారో తెలుసా? హోషేయాలోనూ హబక్కూకో మరి ఏదో ఒకటి, ఒక చిన్న ప్రవక్తల గ్రంథంలో ఉన్నటువంటిది ఒక వచనం ఉంటుంది యునైటెడ్ నేషన్స్ దాని మీద. అదేంటంటే వారు తమ ఆ వెపన్స్ ఉంటాయి కదా, కత్తులను నాగటి నక్కులుగాను తర్వాత రథాలన్నింటినీ కూడా భూమి దున్నేందుకు ఉపయోగిస్తారు అని చెప్పి. అంటే వెపన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మారిపోయి అగ్రికల్చర్కి వాడతారంట వాళ్ళు. యుద్ధం అనేటువంటి మాటే వినపడదంట ఇక ఆ టైంలో. అది బైబిల్లో ఒక చోట ఉంది, ఆ వచనం రాసి పెట్టి ఉంటుంది యునైటెడ్ నేషన్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ మీద. అంటే వాళ్ళ టార్గెట్ అది, ఎప్పటికైనా యుద్ధం రూపుమాపాలి, ప్రజలందరూ కూడా వెపన్స్ అన్నిటిని మానేసి అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసి, అంటే డెవలప్మెంట్ మీద, మనిషిని ఎలా బతికించుకోవాలి అనేటువంటి దాని మీద ఫోకస్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని అచీవ్ చేయలేకపోయారు, అచీవ్ చెయ్యరు కూడా. దేవుడు అందుకే ఆఖరిసారిగా హర్మగిద్యోను యుద్ధం గురించి మాట్లాడతాడు ఆయన. మరలా ఈ రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్తారు. యునైటెడ్ నేషన్స్ కాదు కదా, ఇంకొక ఏ కొలాబరేటివ్ సొసైటీ ఫామ్ అయినా కానీ అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. మరలా వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్తారు. చివరికి దేవుడు కలగజేసుకుని మానవుల ద్వారా నిర్మితమైనటువంటి వ్యవస్థల్ని సర్వనాశనం చేసి వాటన్నిటిని కూడా కూలద్రోసి ఆయన యొక్క వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. అందుకే ఈ రోజున మనం దేవుళ్ళు తప్పిపోవడానికి చాలా కారణాల్లో ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం బాగా బ్లడ్లోకి ఎక్కేసింది. ప్రజాస్వామ్యానికి దీనికి సంబంధం ఏంటంటారు? ప్రజాస్వామ్యంలో ఏంటి, ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటారు, దే హ్యావ్ ఫ్రీడమ్. రాచరికంలో ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఆ ఫ్రీడమ్ వేరు.
రాజు ఏదైనా చెప్తే ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిందే. రాజు యొక్క చట్టానికి కొంచెం అటు గాని ఇటు గాని బెసిగారా ఇంకంతే సంగతులు. మిమ్మల్ని తీసుకెళ్లి లోపలేస్తారు, లేదా రాజ్య బహిష్కరణ విధిస్తారు. ఫైన్స్ అనేటువంటివి చాలా దారుణంగా ఉంటాయి. ఈ రోజుల్లో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో మనకు తెలియంది కాదు. ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, రూల్స్ ని బైపాస్ చేయడం అలవాటు అయిపోయింది. ఆడి చెప్తే నేనేది ఏంటి అనేటువంటి పద్ధతి వచ్చేసింది. కానీ రాచరికంలో అలా ఉండదు. ప్రజలు భయంతో వణుకుతో, రాజుగారు అంటే భయభక్తులతో బ్రతుకుతారు. రాజు ఏదన్నా ఒక మాట చెప్పాడంటే చచ్చినట్టు ఫాలో అవ్వాల్సిందే. ఈ రాచరిక వ్యవస్థలో కానీ మీరు ఓటింగ్ పెట్టండి, విశ్వాస తీర్మానం పెట్టండి, మేము దాన్ని ఓడగొడతాము, ఓట్లు తక్కువ వేస్తామని చెప్పి అలా ఏముండదు. రాజుగారు ఏదైనా చెప్పాడంటే ఓటింగ్ ఏముండదు అక్కడ. డైరెక్ట్ గా పాస్ అయిపోవటం రూల్ అనేటువంటిది. ఇంకా దాన్ని వీటో చేసే పవర్ ఎవరికి కూడా లేదు. మనం కూడా అలాంటి వ్యవస్థను అలవాటు చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా రాజుగానే మనకు పరిచయం అయ్యాడు తప్ప మనల్ని బాగా ప్రేమించేటువంటి రాజుగా ఉన్నాడు. కానీ క్రమశిక్షణ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండేటువంటి రాజు ఆయన. క్రమశిక్షణ విషయంలో బెనకడు, కుడికి గాని ఎడమకు గాని తొలగడు. ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏంటి, నీకు ఇష్టం లేకపోతే వాడిని దించేస్తావు. అబ్బాయి వీడు నాకు ఇష్టమైనట్టుగా పరిపాలించట్లేదు అనుకుంటే ప్రజలు దించేస్తారు. కానీ రాజుని దించడానికి అవ్వదు. రాజును దించాలి అంటే ఇక రాజుగారి మీద భయంకరమైనటువంటి సివిల్ వార్ రావాలి. సివిల్ వార్ రావాలంటే మిలిటరీ కూడా ప్రజలకు తోడుగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలే వాళ్ళకు వాళ్ళు చంపుకోవడం మొదలవుతుంది. రాజు తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు. అయ్యో ప్రజలారా మీకు ఇష్టం లేదా, సరే నేను దిగిపోతానులే, ఇంకోండి ఎవరు నన్ను ఎక్కించుకోండి అని అంత ఈజీగా సునాయాసంగా ఎవరు కూడా దాన్ని ఎవరు. ఈ విధంగా దేవుడు రాచరిక వ్యవస్థ అనేటువంటిది తన దగ్గర నుంచి రాలేదు అని చెప్పి స్క్రిప్చర్ లో మనకి చెప్పాడు. ఇక్కడ 14వ అధ్యాయంలోనే అసలు రాజులు అనేటువంటి వాళ్ళు దేనికి పరిచయం అయ్యారంటే యుద్ధానికి పరిచయం అయ్యారు. మనకి రాజులు ప్రజలను పాపులుగా మార్చడానికి పరిచయం అయ్యారు. నిమ్రోదు అలాగే పరిచయం అయ్యాడు, సొదొమరాజు అలాగే పరిచయం అయ్యాడు, గొమర్రా రాజు, మరి కదర్లయామోరు అతని యొక్క కొలిషన్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా రాజ్యాన్ని విస్తరించాలి అనేటువంటి కాంక్షతో ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ప్రజల మీదకి, వాళ్ళ రాజ్యానికి ఏ విధమైనటువంటి హాని కూడా చేయనటువంటి వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని చంపి, వాళ్ళని ఆక్రమించుకొని, వాళ్ళని బానిసలుగా తెచ్చుకొని క్రూరంగా హింసిస్తున్నారు వాళ్ళని. వీళ్ళ హింస అనేటువంటిది చరిత్రలో చాలా గొప్పగా రాసుకున్నారు. అసలు కల్దీల రాజులు కానీ, అషూరు రాజులు కానీ, బబులోను రాజ్యాలు కానీ ఏదన్నా హింస మొదలుపెట్టినాయి అంటే ప్రజల విషయంలో అసలు అది నోట్ చేసుకుని ఆశ్చర్యపోయేవాళ్ళండి. ఏంటి ఇలా కూడా హింసించొచ్చా మనిషిని అనేటువంటి విధంగా ఉంటాయంట. అంటే ఇంత క్రూరత్వమా, అసలు మనిషిలో ఇంత శాడిజం దాగుంటుందా అని ఆశ్చర్యం వేస్తుందంట. హిస్టోరియన్స్ అందరూ అదే చెప్తారు. వాళ్ళ యొక్క టార్చర్ మెథడ్స్ కనుక మనం చూస్తే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. మన 3rd డిగ్రీలు ఇవేవి ఎందుకు పనికిరావంటారు. ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్తే 3rd డిగ్రీ అనేటువంటిది ఇక బీభత్సమైన టార్చర్. అది నేరస్తుడు ఎంతసేపటికి నోరెప్పకపోతే దాన్ని అప్లై చేస్తారు. ఆ తర్వాత మిలిటరీలో ఉండేటువంటి టార్చర్ వేరుగా ఉంటుంది. ఇంకా వీటికన్నా కూడా కొంచెం వరస్ట్ అంటే కనుక స్పైస్, గూఢచారుల్ని హింసించేటువంటి పద్ధతులు. అవి ఎప్పుడన్నా డాక్యుమెంటరీస్ లో చూడాల్సిందే తప్ప అవి చూస్తున్నప్పుడు కూడా ఒళ్ళంతా కూడా ఒక రకంగా అయిపోద్ది మనకి చల్లగా. వీళ్ళు ఆ పిచ్చి రోజుల్లోనే ఏది మనం టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యి ఈ రోజుల్లో 3rd డిగ్రీలు 4 డిగ్రీలు లేదంటే హింసలు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లోనే వీళ్ళు ఈ హింసా పద్ధతులను కనిపెట్టేశారు. అసలు మనిషి హింసించుకొని వాడిని ఆక్యుపై చేసుకునేంత ఏం కర్మ వచ్చింది వాళ్ళకని ఆలోచిస్తే ఒక్క రీజన్ కూడా కనిపించదు మనకి. కొన్ని ఈ రోజుల్లో లాగా పాపులేషన్ ఏమన్నా బాగా ఎక్స్పాండ్ అయిపోయి, అరే మనకి తినడానికి తిండి లేదురా,
సాగు చేసుకోవడానికి భూమి లేదు, మన ప్రజలకి అన్ని తక్కువైపోయినాయి, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, వాళ్ళే మనం లాక్కొచ్చుకుందాం అనుకోవటానికి భూమి అంతా కూడా వాళ్ళ ఎదురుగానే ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు. అక్కడ కొనే పద్ధతి ఏమి లేదు కదా. ఖాళీగా పడున్నాయి అడవులు, పీట భూములు, ఎడారులు. ఆ రోజుల్లో ఎడారులు తక్కువేలేండి. ఈ రోజుల్లో అంటే చెట్లు కొట్టేసి ఇంకా ఎడారులు ఎక్కువైనాయి, కానీ కావలసినంత వాటర్ సోర్సెస్ ఉన్నాయి. వీటిని ఏటిని కూడా ఉపయోగించుకోకుండా, లేదా రాజ్యాలకి మధ్య చాలా ఎడమ ఉండేది. ఈ రోజునంటే ఊరికి మధ్య పెద్ద 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. మన సిటీస్ మధ్య దూరం ఎక్కువ, కానీ అసలు ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్య గ్యాప్ ఎంత అంటే ఈ రోజుల్లో చూస్తే మహా అయితే ఒక 4-5 కిలోమీటర్స్ అంతే. ఏదో ఒక పల్లెటూరు, ఏదో ఒక తండ, ఏదో ఒకటి తగులుతూనే ఉంటది మనకి. అంత డెన్స్ పాపులేషన్ అనేది ఆ రోజుల్లో లేదు. మరి ఆ మిగిలిన ప్రాంతాలని వాళ్ళు ఎందుకు ఆక్యుపై చేసుకోలేదు? ఒరే మన ప్రజలకు తక్కువైందా? ఇదిగో ఇక్కడ ఈ భూమి ఖాళీగా ఉంది, మనం దీన్ని శుభ్రంగా సాగు చేసుకుందాం. ఎవడొస్తాడు ఈ భూమి నాది, నాకు మీరు రెంట్ కట్టాలి, లేదా నా పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది అని ఏమన్నా ఉందా ఆ రోజుల్లో? ఏమీ కూడా లేదు. ఎవడు భూమి కాడి సరిహద్దులు వేసుకునే వాళ్ళు, ఒక తరం నుంచి ఇంకో తరానికి అది వాళ్ళ యొక్క ఆస్తి కింద వెళ్ళిపోతూ ఉండేది, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి. అంతేగాని రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఈ డీడ్స్, సేల్ డీడ్స్ ఇవేమి లేవు ఆ రోజుల్లో. మరి వీళ్ళు ఎందుకు ప్రజల మీద పడి వాళ్ళని బానిసలుగా చేసుకోవాలని, ఒకళ్ళ చేత వెట్టి చాకరీ చేయించాలని? అదేదో వాళ్ళ ప్రజల చేత చేయించుకోవచ్చుగా. అలా చేయలే వీళ్ళు ఎప్పుడు కూడా. ఎవరినైతే జయించారో వాళ్ళని ఇక జంతువుల కన్నా హీనంగా చూశారు. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఆ రోజుల్లో అసలు ప్రజల్లో ఎలా మొదలైంది? దట్స్ $1 మిలియన్ క్వశ్చన్. మీరు నోవహు టైంకి వచ్చేసరికి 8 మంది భూమి మొత్తం మీద వారసులుగా ఉన్నారు. సరే, నోవహు వాళ్ళ ఆవిడ అంటే ముసలి వాళ్ళు తీసేయండి, మిగిలింది 6. భూమి మొత్తం కూడా 6కి ఇవ్వబడింది. అంటే ఎంత విస్తీర్ణం ఉందో ఆలోచించుకోండి. తర్వాత జనాలు పెరిగారు. మరి ఈ రోజులలో కోట్ల సంఖ్యలో పెరగలేదుగా, వేలల్లో పెరుగుంటారు, మా అయితే 1,00,000 మంది ఉంటారు. వీళ్ళలోనే ఒకళ్ళకొకళ్ళకి చంపుకుందాము అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది? when they have vast amount of land in front of them, చాలా రిసోర్సెస్ వాళ్ళ ముందున్నాయి. సో మనిషిని ఏలాలి, మనిషిని లొంగ తీసుకోవాలి. అందుకే దేవుడు 9వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు, నువ్వు ఎవరినైతే చంపాలని చూస్తున్నావో అతను నా స్వరూపంలో చేయబడినటువంటి వాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి. ఆ ప్రిన్సిపల్ని వీళ్ళు చాలా షార్ట్ టైంలోనే మర్చిపోయినట్లుగా కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా నిమ్రోద్తో మొదలైంది. యాక్చువల్గా మీరు చరిత్ర చూస్తే నిమ్రోద్ దగ్గర నుంచే, లేదంటే బబులోన్లో నుంచే అన్ని మతాలు, సమస్తమైన విగ్రహారాధన పుట్టుకొచ్చిందని చెప్పి చరిత్ర చెప్తుంది. సో ఇతనికి విగ్రహాలను ఆరాధించాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? సరే, మనం ఏమనుకున్నామంటే హాము ద్వారా వచ్చినటువంటి విషం ఏదైతే ఉందో అది వీళ్ళకి పట్టి వీళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేసి ఈ రకంగా తయారయ్యారు అని. కేవలం వాళ్ళ వంశస్థుల్లోనే అలా ఉంది అనుకుంటే, మరి ఇక్కడ సొదొమ గొమొర్రా రాజులకు ఏమొచ్చింది? ఐగుప్తు రాజులకు ఏమొచ్చింది? సరే, వాళ్ళంటే అలాగైపోయారు, ఓకే. మరి వీళ్ళు? ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే, బేసిక్గా మనిషి యొక్క నేచర్లోనే పడిపోయినప్పటి నుంచి, ఏదైనా వనంలో పడిపోయినప్పటి నుంచి చెడు అనేటువంటిది సైడ్ బై సైడ్ ఉంటూనే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి శిలువ మీద తన రక్షణ కార్యాన్ని ముగించేంత వరకు కూడా దానికి సంబంధించి కంప్లీట్ విడుదల అనేటువంటిది మనలో ఎవరికీ కూడా కలగలేదు. అంతకు ముందు వరకు కూడా చూస్తే మీరంతా కూడా రక్తపాతమే, రాజ్యాలు కొట్టుకోవడం, రక్తపాతం రావటం. ఒక్క యేసు ప్రభువారు వచ్చిన తర్వాతనే పూర్తిగా ఆ చెడుని మనలో నుంచి తీసివేసుకోవడానికి ఒక మార్గం అనేటువంటిది ఏర్పడింది. వీ హ్యావ్ ఏ వే. అంతకుముందు ఆ వే లేదు.
చాలా మంది ఆశ్చర్యపోయేది ఏమిటి అంటే ఎలా 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 అంటే ఇట్ కేమ్ బికాస్ ఆఫ్ సిన్. పాపం ద్వారా వచ్చినటువంటి ఫలం అది. దాన్ని వాళ్ళు దూరం చేసుకోకపోవటం వల్ల, వాళ్ళ మనసుల్ని నూతనపరచుకోకపోవటం వల్ల, దేవుని యొక్క ఆత్మ వాళ్ళతో ఎంత ప్రాకులాడినా గానీ వాళ్ళు వినకపోవటం వల్ల జలప్రళయం ముందు అదే జరిగింది. జలప్రళయం తర్వాత కూడా అదే జరుగుతూ వచ్చింది. చూడండి, అక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రజలు ఒకళ్ళనొకళ్ళు హింసించుకున్నారని, ఒకళ్ళనొకళ్ళు చంపుకొని రక్తపాతం చేసుకునే వాళ్ళని, దేవుడికి అది నచ్చక ఇక విసిగిపోయి వాళ్ళని ఇక లయపరచాలనుకున్నాడు. కానీ ఇటు 14లో కూడా అదే జరిగిందిగా. నైన్త్ చాప్టర్కి మొత్తం తుడిచిపెట్టేశాడు దేవుడు. ఆ తర్వాత మళ్ళీ 5వ చాప్టర్కు 6వ చాప్టర్కు ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అటు పక్క 6వ అధ్యాయం, ఇటు యువతల పక్క 6వ అధ్యాయానికి మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఆక్యుపై చేసుకోవడం, దేవుని యొక్క ప్రతిరూపం అనేటువంటిది కంప్లీట్ గా మర్చిపోయారు వీళ్ళంతా కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుడు ఇక వీళ్ళతో కాదు, ఐ హ్యావ్ టు ఫైండ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్. అసలు ఈ టైప్ మెంటాలిటీ లేనటువంటి వ్యక్తి ఒకడు కావాలి అని చెప్పని అప్పుడు అబ్రహామును ఎన్నుకున్నాడు దేవుడు. మిగతా బబులోను లేదా కల్దీల రాజ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విగ్రహాల వెనకాల పడి, ఇదిగో రాజ్యాలను ఎలా విస్తరించుకోవాలి, పక్కన వాళ్ళది ఎలా లాక్కోవాలి, ఇలాగ ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఒక్క అబ్రహామే దేవుని వెతుకుతూ కనిపించాడు. అందుకని అబ్రహామును పట్టుకున్నాడు. వీళ్ళందరిలో ఇంకా వేరే వాళ్ళు దొరకల. వీళ్ళందరూ కూడా ఆ ఏదైనా వనంలో జరిగినటువంటి తప్పు ద్వారా వాళ్ళలోనికి వచ్చినటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు. అబ్రహాం పెట్టుకున్నాడు. అందుకే అబ్రహాం యొక్క క్యారెక్టర్లో మనకి ఎక్కడా కూడా వేరే వాళ్ళది దోచుకోవాలని కానీ, వాళ్ళది ఆక్యుపై చేసుకోవాలని కానీ, హింసాయుతమైనటువంటి ఆలోచనలు, ప్రవర్తన ఎక్కడ కనిపించదు. హీ వాజ్ మోర్ ఆర్ లెస్ వెరీ జనరస్ మ్యాన్. లోతు విషయంలోనూ అదే జరిగింది, ఎలియాజర్ విషయంలోనూ అదే చూస్తాం మనం, హేతుకుమారుల విషయంలోనూ అదే చూస్తాం, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే చూస్తాం మనం. తను ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడా కూడా కన్నింగ్ గా బిహేవ్ చేసినట్లు మనకు ఒక్క చోట కూడా కనపడదు. ఇట్లా కొన్ని క్యారెక్టర్ క్వాలిటీస్ కూడా అబ్రహాంలో దేవుడు చూసుకొని ఈ రాజులందరికీ సమానంగా వేరొక రాజ్యాన్ని, ఇట్స్ డిఫరెంట్ మెంటాలిటీ ఆల్ టుగెదర్. ఆ రాజ్యాన్ని మనిషి రూపంలో ఉన్న ఏ రాజు పరిపాలించడు, కానీ దైవికమైనటువంటి నడవడిక కలిగినటువంటి ప్రజల చేత పరిపాలించి, అసలు ఒక రాజ్యం అంటే ఎలా ఉండాలి, ఒక ప్రజలు ఒకరితో ఒకరు కలిసి ఎలా జీవించాలి, ప్రేమ అంటే ఎలా పంచుకోవాలి, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ కింద అసలు భూమి మీద జీవితం అంటే ఎలా ఉండాలి అని చూపించడం కోసమనే ఒక రాజ్యాన్ని తను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కనాను అనేటువంటి ఒక దేశాన్ని అబ్రహాంకి ఇవ్వడానికి గల కారణం అది. అయితే కనాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? ఏ అమెరికానో కెనడానో ఎంచుకోవచ్చు కదా అంటే, ఇజ్రాయెల్ ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్. సెంటర్ అంటే దాని చుట్టూ కూడా మిగతా ప్రపంచం పరిభ్రమించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ప్రపంచం మొత్తానికి కూడా కేంద్ర బిందువుగా ఉంది ఆ ప్రాంతం. మీరు ఆ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఈవెన్ జియోగ్రాఫికల్ గా కూడా ఇట్స్, చాలా మంది ఏమంటారంటే సెంటర్ పాయింట్ అంటారు. వరల్డ్ లో చాలా ట్రేడ్ మొత్తం కూడా ఆ రూట్స్ లో నుంచే వెళ్తుంది. ఆ పురాతన కాలంలోనే అక్కడి నుంచే వెళ్ళింది. ఇప్పటికీ కూడా వరల్డ్ లో ట్రేడ్ మొత్తం కూడా ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటుంది. ప్రపంచ చరిత్రని ప్రభావితం చేసినటువంటి సంఘటనలు అన్నీ కూడా అక్కడే జరిగింది. సో హీ వాంట్స్ టు షోకేస్ ఇట్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్. అక్కడి నుంచి 4 దిక్కులకి కూడా ఎలాగైతే వాళ్ళు ట్రేడ్ తీసుకుని వెళ్ళేవాళ్ళు, అలాగే ఈ కల్చరల్ వాల్యూస్ ను కూడా తీసుకుని వెళ్ళాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అలాగా మిగతా రాజులందరికీను, మిగతా ప్రజలందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది సెట్ చేయాలనుకున్నాడు దేవుడు. ఇక్కడి నుంచి ట్రేడింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసినప్పుడు
అయ్యా మన రాజ్యంలో ఇలా ఉంది, కానీ నేను ఒక రాజ్యాన్ని చూసి వచ్చాను, అది అసలు స్వర్గంలా ఉంది అని చెప్పి వాళ్ళు వెళ్ళి వాళ్ళ రాజ్యంలో చెప్పినప్పుడు వాళ్ళ రాజులు కూడా ప్రభావితం అయ్యి కానీ, లేదా వాళ్ళ ప్రజలు దానికి ఇన్స్పైర్ అయ్యి అలాగా వాళ్ళు కూడా మారాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే హీ వాంట్స్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ అదర్ కింగ్డమ్స్ ఆఫ్ ద వరల్డ్. అందుకు ప్రత్యేకంగా ఒక రాజ్యాన్ని ఎంచుకున్నాడు. ఆ రాజ్యంలో ఉండటానికి ఒక శాంపుల్ మానవుడు కావాలి కాబట్టి ఒక రోల్ మోడల్ అబ్రహాం దొరికాడు. వెతక్క అబ్రహాం దొరికాడు. అందుకని దేవుడు అంత దూరం నుంచి ఇక్కడ వరకు అబ్రహామును పట్టుకొచ్చాడు. సపరేట్ చేశాడు, కంప్లీట్ గా సపరేటెడ్ గా చేసి అతన్ని అక్కడ ఉంచడం ద్వారా ఆ ప్రజలను వెళ్ళగొట్టడానికి ముందు, ఆ ప్రజలను నాశనం చేయడానికి ముందు అన్ని రకాలుగా కొన్ని అవకాశాలు ఇచ్చాడు. ఇదిగో ఒక మనిషి వచ్చాడు చూడండి, ఈజ్ ఎ ఫారినర్. మీరు చేస్తున్నటువంటి ఆలోచనలకి, అతను చేసేటువంటి ఆలోచనలకి, మీరు ఫాలో అయ్యేటువంటి పద్ధతులకి, అతను ఫాలో అయ్యేటువంటి పద్ధతులకి, మీరు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా డీల్ చేసుకున్నారో దానికి, అతను మీతో డీల్ చేస్తున్న విధానానికి దెర్ ఇస్ ఎ టోటల్ కాంట్రాస్ట్, కంప్లీట్ ఆపోజిట్ గా ఉంది చూడండి. ఇతను దేవుని చేత నడిపించబడుతున్నాడు. ఒకానొక దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడిని మీ మధ్యలోనికి వచ్చాడు, అతని ద్వారా నడిపించబడుతున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉండటాన్ని బట్టి అతని జీవితం ఎలా ప్రాస్పర్ అవుతుందో, అతను ఎంత నెమ్మదిగా సమాధానంగా జీవించగలుగుతున్నాడో మీరందరూ కూడా చూస్తున్నారు అనే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళకి సెట్ చేయాలి అని ముందుగా అబ్రహాముని పట్టుకొచ్చి వాళ్ళకి 25 సంవత్సరాలు ఒక ఎగ్జాంపుల్ కింద పెట్టాడు అక్కడ. ఈవెన్ సొదొమ గొమొర్రా ప్రజలకు కూడా 24 సంవత్సరాలు దగ్గర లేదా 24 కాదులేండి, హారాన్లో బయలుదేరినప్పుడు 75 కాబట్టి ఒక 20 సంవత్సరాలు దగ్గర 18 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్ కింద పెట్టాడు. ఇక్కడ యుద్ధంలో ఓడిపోయి వాళ్ళు బానిసలుగా వెళ్ళినప్పుడు అబ్రహాం వాళ్ళందరినీ కూడా వెనక్కి తిరిగి తీసుకొచ్చినప్పుడు కూడా ఇంకొక అవకాశం అనేది, ఒక గోల్డెన్ ఛాన్స్. అంతకు ముందు వరకు అంటే ఆ నోట ఈ నోట వినుంటారు, అయ్యా మనకి అక్కడ కనాన్లో అబ్రహాం అని దిగాడంట, మన రాజ్యంలో కొంతమంది చెప్పుకుంటున్నారు, ఇది లోతు వచ్చాడే, లోతు ద్వారా తెలిసింది మనకని. కానీ యుద్ధంలో ఎప్పుడైతే అబ్రహాం వాళ్ళకి సహాయం చేశాడో కన్నులారా చూశారు. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరికీ కూడా, వాట్ ఈజ్ అబ్రహాం అనేది. అప్పటి వరకు విన్నారు, ఇప్పుడు చూస్తున్నారు. అయినా కానీ లోతు మారలేదు, ఆ సొదొమ గొమొర్రా ప్రజలు కూడా మారలేదు. సో అబ్రహాం ఎందుకు చుట్టుపక్కల రాజ్యాలతో ఇంటరాక్షన్స్ ఉన్నాయి అంటే, కంప్లీట్గా ఎందుకు ఐసోలేషన్ లో ఉంచలేదు అంటే ఇది కారణం. దేవుడు ఇతని ద్వారా అసలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఒక రాజ్యం ఎలా పరిపాలించబడాలి అనేటువంటిది చూపించాలనుకున్నాడు అందరికీ కూడా. కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు. అందుకే రెండోసారి ఇక కంప్లీట్ గా ఏమీ లేకుండా కట్టుబట్టలతో లోతు ఒక్కడే బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా నాశనంలో సమాధి అయిపోయారు. చచ్చిపోయాము అనేటువంటి విషయం కూడా తెలియకుండానే చచ్చిపోయారు. అంత షార్ప్ గా వచ్చింది డెత్ అనేటువంటి వాళ్ళ మీదకి. ఈ రోజున మనం కూడా అంతే. మీరు అనొచ్చు, నా చుట్టుపక్కల అబ్రహాం ఎవరూ లేరు అని. కరెక్ట్, 100% కరెక్ట్, ఎవరూ లేరు. కానీ దేవుడు నిన్ను అబ్రహాంగా చూడాలనుకుంటున్నాడు. అది మీలో ఎంతమంది గుర్తిస్తున్నారు? హీ వాంట్స్ టు సెట్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇంతకు ముందు ఈ పితరులందరినీ కూడా నీకు ఎగ్జాంపుల్ కింద పెట్టాడు, నువ్వు వాళ్ళని ఫాలో అవ్వాలని చెప్పాడు. నువ్వు ఎంతసేపు కూడా వేరే ఎవరన్నా ఉంటే నేను వాళ్ళని ఫాలో అవుతాను అంటున్నావు. నో, దేవుడు అలా ఒప్పుకోడు. అందుకే అబ్రహాంకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వాలి దేవుడు. నువ్వే ఉండాలి. ముసలోని బాబు నన్ను వదిలేని ఆయన కుదరదు, నువ్వే ఉండాలి. నాకు పిల్లలు లేరు, ఇదిగో నీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను, అది ఏదైనా సరే. ఎంత పెద్ద సృష్టిని చేసిన నాకు నీకేం కావాలన్నా ఇవ్వటం నాకు ఏమైనా కష్టమా? నీ సమస్య ఎంత పెద్దదా? సృష్టిని చేయాల్సినంత పెద్దదా? కాదు కదా. చీమతలకాయ అంత, రా ముందు రా అన్నాడు. వచ్చాడు. అండ్ హీ వాజ్ మేడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, హీ బికేమ్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ రోజున ఇలాంటి రాజులు మన చుట్టూ ఉన్నారు. ఆ రాజులు చేస్తున్నటువంటి అన్యాయాలు, దారుణాలు, అక్రమాలు అన్ని మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం.
ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ద్వారా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. బట్ వాళ్ళందరి మధ్యలో నువ్వు అబ్రహాములా ఉంటావా? నేను నీతో ఉంటా. నువ్వు అబ్రహాములా ఉంటానంటే నేను నీతో ఉంటానంటున్నాడు దేవుడు. అండ్ హీ వాంట్స్ యూ టు బి ద లైట్ ఆఫ్ ద వరల్డ్. చీకట్లో ప్రకాశిస్తుంది వెలుగు. యోహాన్ అదే కదా చెప్పాడు, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. బట్ ఒక రోజు వస్తుంది, అప్పుడేంటి, ఈ వెలుగు గ్రహించదు కానీ ఏదో ఒక రోజు పక్కనోడికి అంటుకుంటుంది, అంటుకుని వాడు వెలిగించబడతాడు. ఈ రోజున అలాగే వెలిగించబడిన వాళ్ళమే మనం అందరం కూడా. మన చుట్టుపక్కల ఎవరో నమ్ముకుంటే వాళ్ళ ద్వారా ఆ నోటి ద్వారా తెలుసుకొని ఈ రోజున మనం దేవుళ్ళలోకి వచ్చాం. అలాగే నీ చుట్టుపక్కల కూడా కొంతమందిని ఇప్పటికే అన్యులుగా, నువ్వు ఒకప్పుడు అన్యుడిగా ఉండి ఎలాగైతే ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చావో ఒకళ్ళ ద్వారా, అలాగే నీ ద్వారా మిగతా వాళ్ళని కూడా పట్టుకొచ్చి అసలు జీవితం అంటే ఇది, మనిషి ఇంత స్టాండర్డ్ లో బ్రతకాలి, ఇలాంటి వాల్యూస్ ఉండాలి, ఇంత ఇంటిగ్రిటీతో ఉండాలి అని చెప్పి నిన్ను చూపించాలనుకుంటున్నాడు. సో మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? దట్స్ ద క్వశ్చన్. ఒకవేళ నువ్వు ఈ పోరాటంలో అలసిపోయావా, మెల్కీసెదెకు వస్తాడు నీ దాహం తీర్చడానికి, నీ ఆకలి తీర్చడానికి. ఆయనే వస్తాడు డైరెక్ట్గా. శత్రువుతో యుద్ధం చేయి, నిలబడు ధైర్యంగా. నా వెనకాల ఎవరూ లేరు అవసరంలో. అబ్రాహాం వెనకాల ఎంతమంది పోయారు? మీ శత్రువు ఎంత పెద్దవాడైనా సరే నిలబడతాం నేర్చుకోండి. దేవుడు నీకు కావాల్సిన చూసుకుంటాడు. దేవుడు దీవించాడా లేదా? దేవుడు విజయం ఇచ్చాడా లేదా? ఆ యుద్ధం చిరస్థాయిగా ఇప్పటికీ నిలిచిపోయింది. అబ్రాహాం ఎప్పుడు ఊహించుండడు. ఈ రోజు వరకు 2022లో కూడా మనం ఆ యుద్ధం గురించి మాట్లాడుకుంటూ ఉంది. ఆఫ్టర్ ఆల్ దాదాపుగా 4000 సంవత్సరాల పైన అయిపోయింది ఇప్పటికి ఆ యుద్ధం జరిగి, ఇంకా మాట్లాడుకుంటున్నాం మనం. అండ్ ఇట్స్ అ వండర్ ఫర్ అస్. అసలు ఎలా విజయం సాధించాడు అంత తక్కువ మందితో వెళ్ళి? 4 రాజ్యాల సైన్యాన్ని ఎలా చావగొట్టొచ్చాడు? ఇట్స్ ఎ మిస్టరీ. నీ జీవితంలో విజయాలు కూడా అలాగే ఉంటాయి. దే ఆర్ వండర్ఫుల్ టేల్స్ ఆఫ్ స్టోరీస్ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇప్పటికీ మనం పాత నిబంధన భక్తుల గురించి మాట్లాడుకుంటున్నట్టుగా భవిష్యత్తులో మీ తరాలు మీ యొక్క విజయాల గురించి మాట్లాడుకుంటాం. దేవుడు నిన్ను కలుసుకుంటాడు. నువ్వు అబ్రహాం స్థానంలో ఉంటే దేవుడు కలుసుకోవడానికి వచ్చాడు. అబ్రహాం వెతుక్కుంటూ వెళ్ళాడు మెల్కీసెదెకుని. మెల్కీసెదెకు ఎదుర్కొనడానికి వచ్చాడు, ఎదురొచ్చాడు అబ్రహాంకి. స్టెఫెన్ ఉన్నాడు, యేసు ప్రభువు నుంచొని రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ మార్టిర్, మొదటి హతసాక్షి, నిలబడి మరీ రిసీవ్ చేసుకున్నారు పరలోకం. దేవుడే డైరెక్ట్ రిసీవ్ చేసుకున్నాడు అతను. బట్ అతను యుద్ధంలో చనిపోయాడు. నీ యుద్ధంలో నువ్వు చనిపోతావని ఏం లేదు. మళ్ళీ చాలా మందికి భయం ఏంటంటే దేవుడి కోసం నిలబడితే చంపేస్తారేమో అని. నో, దట్స్ ఎ రాంగ్ ఇంప్రెషన్. అందరూ చచ్చిపోరు. హతసాక్షుల లెక్క ఒకటి ఉంది, అందులో ఉన్నోడు చచ్చిపోతాడు. మిగతా వాడు నువ్వు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా వాడు చావడు. కొంతమంది డాన్స్ ఉన్నారు మారినటువంటి వాళ్ళు. మీరు వాళ్ళ బయోగ్రఫీస్ చదివితే అవతల పక్క అపోజిషన్ లో వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేశారో వాళ్ళని చంపడానికి, కానీ వాళ్ళ వల్ల కాల. గాడ్ వాజ్ విత్ దెమ్. ఈవెన్ బిల్లీ గ్రాహం గారిని చంపడానికి కూడా 2-3 సార్లు అటెంప్ట్స్ జరిగింది. బట్ ఆ చంపడానికి వచ్చిన వాడు మారు మనసు పొందాడు. వాళ్ళు దేవుడిని నమ్ముకుని ఫీల్డ్ లో నుంచి వెనక్కి వెళ్ళిపోయారు తప్ప గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్. దేవుడు నీ పక్కన ఉన్నంత వరకు చావుకి చెమట్లు పడతాయి నీ దగ్గరికి రావాలంటే. దేవుడు అనుమతి ఇచ్చి సరే వీడి ప్రాణాన్ని తీసుకో అంటే తప్ప చావు కూడా గిలగల కొట్టుకోవాలి నిన్ను ముట్టుకోవాలంటే. అసలు దేవుడి గురించి ఇంత తెలిసి కూడా మనం ఇలాంటి భయాలు పెట్టుకోవడం అనేటువంటిది అర్ధరహితం.
ఒకవేళ నువ్వు హతసాక్షుల లిస్టులో ఉంటే నీ చుట్టుపక్కల ఒక ఆర్మీని పెట్టుకున్నా నువ్వు బతకవు, పోతావు ఆ టైంకి. లేదు నువ్వు సజీవుల లెక్కలో ఉండాలని దేవుడు డిసైడ్ చేసుకున్నాడా, నువ్వు బతికే ఉంటావు. ఆర్మీ నీ మీదకి వచ్చినా నువ్వు బతికే ఉంటావు, అంతే. ఎవరి వల్ల కాదు. కసబ్ ఉన్నాడు, కసబ్ గురించి వాడు ఓన్లీ అటాక్ చేశాడనే తెలుసు మీకు, చంపాడు చాలా మందిని. బట్ దెర్ ఇస్ ఎ టెస్టిమనీ ఇన్ కసబ్ అటాక్. అతను బాంబేలో ఒక హాస్పిటల్కి వెళ్ళి అటాక్ చేస్తున్నప్పుడు స్ట్రెచ్చర్ కింద ఒక అతను దాక్కున్నాడు, ఒక బిలీవర్. అందులో కాంపౌండర్ కింద చేస్తున్నాడు, అతను దాక్కున్నాడు. అయితే స్ట్రెచ్చర్ మీద సిజర్స్ ఉందన్నమాట. అది తీసుకుందాం అనుకున్నాడు అంట. వీడిని దాంతో పొడి చేద్దాం, నేను కింద ఉన్నాను కదా కనపడిన కాబట్టి, నా పక్కకు వచ్చినప్పుడు వాడు కాలు మీద దేని మీద పొడి చేసి పారిపోదాం అనుకున్నాడు అంట. బట్ వాడు అందుకోవాలనుకోలే. మళ్ళీ గుర్తొచ్చిందంట, కత్తి పట్టుకున్నాడు కత్తితో నశించిపోతాడని చెప్పి పేతురుతో చెప్పిన మాట గుర్తొచ్చి అలాగే ప్రేయర్ చేసుకున్నాడు, ప్రభు నీ చిత్తం మీద కాపాడని. వాడు రానే వచ్చాడు, వీడిని చూశాడు, మొత్తానికి చూశాడు. ఆ స్ట్రెచ్చర్ మీద కదిలిందో వాడు తోశాడు స్ట్రెచ్చర్ని, ఏమైందో తెలియదు కానీ చూశాడు. ఆ AK-47 ఏం చేసి కాల్చాడు, కానీ ఒక్క బుల్లెట్ కూడా బయటకు రాలేదు. గన్ జామ్ అయిపోయింది. హిస్ గన్ వాజ్ జామ్డ్ అండ్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ. కల్పితమైన కథ ఏం కాదు. హిస్ గన్ వాజ్ జామ్డ్. ఆ తర్వాత హాస్పిటల్ బయటికి వెళ్ళి కాల్చాడు, గన్ను పనిచేసింది. అక్కడ ఒక 13 మంది ఏమో చనిపోయారు ఆ ప్రాసెస్లో. అంటే తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళారు, అక్కడ పనిచేసింది వాడు గన్ను. బట్ ఇతన్ని కాల్చడానికి 2-3 అటెంప్ట్స్ ఆ గన్నును అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ట్రై చేశాడంట, కానీ బట్ ఇట్ వాజ్ జామ్డ్. నాట్ ఈవెన్ సింగిల్ బుల్లెట్ కేమ్. తర్వాత 2 ఆర్మీలు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో సిలువ పట్టుకుని నడిచినటువంటి వ్యక్తి ఆర్థర్ బ్లెస్సెట్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఇతను గొప్పతనం ఏంటంటే సిలువని ప్రపంచం మొత్తం కూడా మోసుకుంటూ తిరిగాడు ఇతను. అతని బుక్స్ కూడా ఉంటాయి నెట్లో, కావాలంటే మీరు చూడొచ్చు. ఒకసారి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ మధ్యలో రోడ్డుకు అటుపక్క ఆర్మీ ఉంది, ఇటుపక్క ఆర్మీ ఉంది, ఇద్దరు కొట్టుకుంటున్నారు. అతను మధ్యలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ స్పాట్కి అతను వచ్చినప్పుడు ఎవరి కాళ్ళలో కామ్గా కూర్చున్నారు, కాల్చడం ఆపేసి అతను వెళ్ళిపోయేదాకా. అయితే ఒక సోల్జర్ మాత్రం ట్రై చేశాడండి, అసలు ఈయన కాల్చేద్దాం వీడి కోసం. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడం ఒక పావు గంట 2 నిమిషాలు టైం పట్టింది కదా ఈ స్ట్రెచ్ నుంచి ఆ స్ట్రెచ్కి వెళ్ళడానికి. వీడి కోసం ఇంతసేపు వెయిటింగ్ ఏంటి, కాల్చి పారేద్దాం అని చెప్పి గన్ ఏం చేశాడంటే అంతే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక మెరుపు వచ్చి తాకింది ఆ గన్నుని. ఆ గన్ను 2 ముక్కలుగా విడిపోయిందండి. అతనేమో ఒక 5-6 అడుగుల దూరం ఎగిరిపడ్డాడు, గన్ను 2 పీసులు అయిపోయింది. అతను ఆ బుక్ లో రాస్తాడు, ఇట్స్ ఎ టెస్టిమనీ, లైవ్ టెస్టిమనీ. అతను గన్ను ఏం చేయగానే మెరుపు వచ్చి తాకింది అతను. ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలియదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు. వేశారు, ఏమైంది కాలారా, కాలలేదుగా, కామ్గా బయటకు వచ్చారు. సో ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, నిన్ను కాపాడాలనుకుంటే, నిన్ను చావుకు అప్పగించకూడదు అనుకుంటే, ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా నీకేం కాదు, నువ్వు బతికే ఉంటావు. ఆ భయాలేం పెట్టుకోవద్దు. కాదు ఒకటే అడగండి, ప్రభువా నేను హతసాక్షుల లిస్టులో ఉన్నానా, వేరే లిస్టులో ఉన్నానా? ఒకవేళ మీకు అంతగా భయం అనుకోండి, నేను నిలబడతాను కానీ నన్ను సజీవ లెక్కలో పెట్టమని అడగండి. కొని ఏం పోయింది, మీరు ప్రేయర్ చేస్తే కాదంటాడు దేవుడు. ఏం లాభం లేదు, నువ్వు చచ్చిపోవాల్సిందే అంటాడా? కొన్ని భయాలను దేవుడు అర్థం చేసుకుంటాడు. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ చాప్టర్ 15. తన భక్తుల యొక్క భయాల్ని దేవుడు ఎలా అర్థం చేసుకుని సమాధానం చెప్తాడు అనేటువంటిది 15th చాప్టర్లో. అండ్ వీ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ టుమారో. సో అబ్రహాము ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ మధ్యలో దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటిది, అతనికి ఉన్నటువంటి భయాలు ఎందుకు వచ్చినాయి, దేవుడు దాన్ని ఎలా హానర్ చేశాడు, మనం ఈ రోజున ఎందుకు ఫెయిల్ అవుతున్నాం. ఒకటి, యేసు ప్రభు వారు మార్గం చూపించినా కానీ చెడుని మనలో నుంచి తీసేసుకోలేక ఒకటి సఫర్ అవుతున్నాం. 2, ఒక వేరే ఎగ్జాంపుల్ కోసం వెతుకుతున్నాం తప్ప మనమే ఎగ్జాంపుల్గా నిలబడగలము అని చెప్పి మర్చిపోతున్నాం. 3, దేవుని మీద విశ్వాసం కొరబడుతుంది. నీ కళ్ళతో చూసిన దాన్ని నువ్వు భయపడి నమ్ముతున్నావు తప్ప దేవుడు ఏం చేయగలడు నీ జీవితంలో అనేటువంటిది మర్చిపోతున్నావు. ఈ 3 కారణాల వల్ల వీఆర్ లిటరల్లీ ఫెయిలింగ్.
బబులోన్లో బయలుదేరిన దగ్గర నుంచి వాగ్దాన దేశంలోనికి అబ్రహాం వచ్చి సెటిల్ అయ్యేంత వరకు కూడా ఈగ కూడా వాళ్ళ అబ్రహాం మీద. మీరు కావాలంటే ఒకసారి రీకాల్ చేసుకోండి. అబ్రహాం బయటికి వెళ్ళినప్పుడు సఫర్ అయ్యాడేమో కానీ ఆ ల్యాండ్లో ఉన్నంత వరకు ఎప్పుడు కూడా సఫర్ అవ్వలే. సో దాని గురించి ఆలోచించేయండి. ఈరోజు ఎక్కడితో ఆపుతున్నాను, రేపు చాప్టర్ 15 నుంచి కంటిన్యూ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్?